ప్రైజ్ ద లార్డ్. మీకందరికీ ఉదయకాలపు శుభములు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో కలుగునుగాక. అందరూ బాగున్నారు కదా? ఇవాళ వాక్య భాగము కీర్తన 42వ అధ్యాయము. ఇది కౌరవ కుమారులు రచించినటువంటి కీర్తన. చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఈ కీర్తన. ఒకసారి చదివి ఆ వివరణలోకి వెళదాం. దుప్పినీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుసున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుసున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధి నేనెప్పుడు కనబడేదను? నీ దేవుడేమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబవళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. జనసమూహముతో పండుగ చేయుచున్న జనసమూహంతో నేను వెళ్ళిన సంగతిని, సంతోషము కలిగి స్తోత్రము చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోతున్నది. నా ప్రాణమా, నీవు ఎలా కృంగి ఉన్నావు? నాలో నీవేలా తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు నేను ఇంకను ఆయన్ను స్తుతించేదను. ప్రైజ్ గాడ్. కౌరవ కుమారులు చాలా చక్కగా రచించారు. వారు దేవుని ఎడల భయం భక్తి కలిగిన వారని అర్థమవుతుంది. దేవుడంటే, దేవుని మందిరం అంటే ఎంతో ఆశ, ఎంతో తృష్ణ కలిగి ఉన్నారని ఈ వాక్య భాగంలో మనం గమనించవచ్చు. ఏమన్నారు చూడండి, ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్ళాలా, ఎప్పుడు అందులో కనిపించాలా, ఇంతటి ఆశ కలిగిన వారు వీళ్ళు. అంతేకాదు, అనేకులను మందిరములకు నడిపించిన వారు, అనేకులతో కలిసి వెళుతూ దేవుని స్తుతించిన వారు. ఇలాంటి వారికి ఎదురైనటువంటి సందర్భం ఏంటంటే, నీ దేవుడు ఏమాయను అని వారు నిత్యమాయంతో అన్నప్పుడు రాత్రింబవళ్ళు కన్నీళ్లు నాకు అన్నపానములాయను. చాలా బాధపడుతున్నాడు. నేను వారిని నడిపించిన విధానం ఎంత గొప్పది. దేవుని మందిరానికి, దేవుని యొద్దకు అందరం సంతోషంగా వెళ్ళేవాళ్ళము. అయితే వారు ఇప్పుడు ఏమన్నారు? నీ దేవుడు ఏమయ్యాడయ్యా అని అంటున్నారు. జనాలు అలా అన్నారు మరలా ఆయనతో. దానికట ఈయన యొక్క ప్రాణమట కరిగిపోతుందట, కృంగిపోతుందట. అలాంటి పరిస్థితుల్లో తన ప్రాణానికి తనే చెప్పుకున్నాడు, నా ప్రాణమా, నువ్వేలా కృంగి ఉన్నావు? ఎందుకు తొందరపడుతున్నావు? నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా, ఆయన నిరీక్షణ ఉంచు. ప్రాణానికి చెప్పుకున్నాడు, మరొకరితో కాదు. ఆయన ప్రాణము కృంగిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ఎవరేమన్నా ఈయన అన్నాడు, నేను నా దేవుడు నాకు రక్షణకర్తని, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని నేనేం చేస్తానంటే ఇంకా ఆయన్ను నేను స్తుతిస్తాను. కృంగిపోను, ఆయన ఇంకా స్తుతిస్తాను. ఎవరేమనుకుంటే నాకెందుకు? నాకు దేవునికి ఉన్న ఈ అనుబంధాన్ని, సంబంధాన్ని ఎవరు విడదీయలేరు. కనుక తన ప్రాణంతో అన్నాడు, నువ్వు ఒక పని చేయి, ఏంటంటే దేవుని యందు నిరీక్షణ ఉంచి నువ్వు మౌనంగా ఉండు. ఆయన చూసుకుంటాడు, ఆయన కార్యాలు చేస్తాడు.
చూడండి, దేవుని మందిరానికి రాకపోతే ఈయన ప్రాణం కృంగిపోతుందట. అంటే ఆత్మల గురించిన భారము ఎంతగా ఉంది ఈ కౌరవ కుమారులకు మనం అర్థం చేసుకోవాలి. తమ భక్తిని ఎలా వాళ్ళు వెల్లడిపరుస్తున్నారు చూడండి. ఇటువంటి వారికి దేవుడే రక్షణకర్తగా ఉంటాడు. ఇటువంటి వారు చేయవలసిన పని ఏమిటంటే, పరిస్థితులను బట్టి కృంగిపోయినా కూడా దేవుని స్తుతించడం ద్వారా వీరు విజయాన్ని పొందుకుంటారు. ఎందుకంటే దేవుడు వారి ప్రాణమునకు సేద తీరుస్తాడు. ఆయన కృపగలిగిన దేవుడు కాబట్టి ఓపికతో కనిపెడుతూ ప్రార్థించినట్లయితే దేవుడు మేలుతో నింపి వారిని ఎలా ఆదుకున్నాడో, వారు ఎలా మాట్లాడారో, ఏమని, మేమింకా మా దేవుణ్ణి స్తుతిస్తాము అంటూ జవాబు చెప్పిన రీతిగా ఉదయకాలంలో వింటున్న మీరు కూడాను మీ పరిస్థితులకు లొంగిపోకుండా, మనుషుల మాటలకు బాధపడకుండా దేవుని స్తుతించడం మీరు నేర్చుకోండి. దేవుడు మిమ్మల్ని ఇంకా ఆశీర్వదించి ఆయన బిడ్డలుగా అంగీకరిస్తాడు. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించునుగాక. ఆమేన్. ప్రభువానికి స్తోత్రం. కౌరవ కుమారుల ద్వారా మీరు మాకు నేర్పిన పాఠాన్ని బట్టి వందనాలు. మేము కృంగిపోవటం కాదు, కానీ నీలో ఇంకా ధైర్యంగా ముందుకు సాగి నేను స్తుతించడం ద్వారా మా హృదయాలకు నెమ్మది కలుగుతుంది, సేద తీరుస్తుంది, ధైర్యం కలుగుతుంది. ఇంకా నీలో మేము పాతుకుంటకు సహాయము మీరే చేస్తారు. నీకు వందనాలు. ఈ బిడ్డలను దీవించి ఆశీర్వదించి నీలో ఇంకా ముందుకు సాగడానికి, ఫలించడానికి, అభివృద్ధి చెందడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.